మొన్న శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేసి 150 కోట్ల ఆస్తిని కాజేసే ప్రయత్నం. తర్వాతన చిలకలూరుపేటలో ఒక షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి అంశం దోచేశారని చెప్పి అతను కంప్లైంట్ పెడితే అతన్ని పట్టించుకోకపోగా అతనే అప్పులున్నాడు చాలామందికి అంటూ రివర్స్ అటాక్. అట్లాగే అనంతపురము కడప జిల్లాలో చూసాం. ఇది క్వారీలకు సంబంధించి గొడవలు ఇవన్నీ. ఇప్పుడు తాజాగా ఆళ్లగడ్డ మొన్నటిది ఆరోపణ, ఇది చికెను మటన్ షాపుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు అరాచకం, భర్త చనిపోయిన మహిళని వేధిస్తూ బలవంతంగా ఆమెను కిడ్నాప్ చేసి తీసుకుపోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అఖిలప్రియ ఏం చేయదు, ఆమె దగ్గర ఉన్న అనుచరులు చేశారు అన్నటువంటి కాన్సెప్ట్. మనం ప్రజలకి ఎలాంటి సంకేతం వెళ్తుంది? ఆడపిల్లకి ఆపదొస్తే పరుగులు పెట్టుకుంటూ వస్తామని, ఇదివరకు తుపాకీలో గుండు కంటే వేగంగా వస్తారని చెప్పి చెప్పుకొచ్చినటువంటి వైసీపీ ఎందుకు చేయలేకపోయింది అన్నటువంటిది మాట్లాడేవాళ్ళు, దిశ చట్టము ఇట్లాంటి వాటికి సంబంధించి. అదే ఇప్పుడు ఓపెన్గా జరుగుతున్నటువంటి ఈ దందాలని ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యబద్ధమేనా? అహంకారమా? అభిజాత్యమా? ఆధిపత్యమా? ఏం జరుగుతోంది లా అండ్ ఆర్డర్లో? ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది.